ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి అని దేవుడు సెలవిచ్చాడు. చాలాసార్లు మీరు ఏ విషయాల కోసమైతే భయపడుతూ ఉన్నారో వాటన్నిటిలో నుండి దేవుడు తప్పక మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు. మీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని తప్పక విడిపించబోతున్నాడు. కాబట్టి భయపడక ధైర్యము తెచ్చుకోండి. దేవుడు మీతో ఉన్నాడు కనుక ధైర్యంగా ఉండండి. చాలాసార్లు మనుషులు మిమ్మల్ని నిందించినా, చాలాసార్లు మనుషుల వలన మీరు ఆయాసం పొందిన, మనుషులు పెట్టు బాధలను బట్టి మీరు చాలా దుఃఖముతో ఉన్న దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. తప్పక దేవుడు మిమ్మల్ని రక్షించబోతూ ఉన్నాడు. ఆనాడు దానియేలును సింహపు బోలు నుండి రక్షించిన దేవుడు, అదేవిధంగా షద్రకు మేషకు అబేద్నెగోలను దేవుడు అగ్నిలో సహితం వారి యొక్క జీవితంలో అద్భుతంను జరిగించి వారిని దేవుడు రక్షించిన దేవుడు. అగ్ని వారిని ఏమాత్రము తాకకుండా, వారి యొక్క బట్టలు కూడా వాసన రాకుండా కాపాడిన సర్వశక్తి గల దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా అద్భుతమును జరిగించబోతున్నాడు. కాబట్టి భయపడక ధైర్యము తెచ్చుకొని దేవుని సన్నిధిలో మీరు ముందుకు సాగినట్లయితే తప్పక దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మిమ్మల్ని ఆపద నుండి రక్షిస్తాడు, మిమ్మల్ని శోధన నుండి రక్షిస్తాడు, మిమ్మల్ని దురాత్మల నుండి రక్షిస్తాడు. ఏ భయంకరమైన స్థితి మీరు ఎదుర్కొంటున్నా సరే దేవుడు వాటన్నిటిలో ఏమాత్రము మీకు అపాయము రాకుండా కాపాడి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి ధైర్యం వహించండి, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నేను మిమ్మల్ని రక్షిస్తాను, భయపడక ధైర్యం తెచ్చుకున్నాడు అని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి. ఏ సమస్యలో వారు నాయన చిక్కుబడి ఉన్నారో, ఏ కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారో, ఏ తండ్రి స్తోత్రం వేసే అనారోగ్యంలో చిక్కుబడి ఉన్నారో, ఎంత భయంకరమైన పరిస్థితి, పాపపు ఊబిలో నుండి వారు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారో దేవా, ఆ చిక్కులో నుండి తండ్రి ఇప్పుడే విడిపించండి. వారి యొక్క స్తోత్రం వేసే భయమునన్నిటిని మీరు తీసివేయండి, ధైర్యమును దయచేయండి. నీ వాక్కు మరోసారి మాటి మాటికి దేవ తెలియజేస్తుంది నాయన, భయపడకండి, ధైర్యము తెచ్చుకునే వారిగా, భయపడక ముందుకు సాగేవారిగా ప్రతి ఒక్కరు ఉండటకు సహాయం చేసి ప్రతి ఒక్కరి జీవితంలో మేళ్ల చేత నింపి అద్భుత కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.